ఈ రోజు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కూడా ఎప్పటినుంచో పార్లమెంట్ ఎన్నికల్లో టార్గెట్‌గా హైదరాబాద్ టార్గెట్‌కి అయితే ముందుకెళ్తుంది. సో, ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కాంగ్రెస్‌లో డిప్యూటీ మేయర్ చేరారు. సో, విజయలక్ష్మిని దీపాదాస్ మున్షి ఆహ్వానించారు. సో, కేకే ఇంటికి కూడా వెళ్లి ఆహ్వానించినట్లు కూడా తెలుస్తా ఉంది. సో, దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. కాంగ్రెస్ ఫోకస్ అంతా కూడా బీఆర్ఎస్ ని ఆకర్షించడంలో మొదలైంది. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గతంలో కాంగ్రెస్ కు అనుకున్న ఫలితాలు హైదరాబాద్ లో లభించలేదు. ఈ నేపథ్యంలోనే టార్గెట్ హైదరాబాద్ అంటూ కూడా 4 నియోజకవర్గాలు 4 పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించిన టార్గెట్ ను కాంగ్రెస్ వరుసగా చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి పెట్టుకుంటే ఇప్పటి వరకు మేయర్ గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మి టార్గెట్ కనిపిస్తా ఉంది. గద్వాల విజయలక్ష్మి త్వరలోనే పార్టీకి గుడ్ బై చెప్పేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అతి తొందరగానే 2-3 రోజుల్లోనే ఆమె పార్టీని విడిపోయేటువంటి అవకాశాలు పార్టీకి ఇంకో 10 మంది కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. గద్వాల విజయలక్ష్మి తండ్రి అయినటువంటి పార్లమెంట్ సభ్యులైనటువంటి కేకే కూడా త్వరలోనే పార్టీకి రాజీనామా చేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇక గద్వాల విజయలక్ష్మికి అదేవిధంగా తన తండ్రి అయినటువంటి కేకేకి కూడా ఏ పదవులు కట్టబెట్టబోతా ఉన్నారు, ఏ పదవుల కోసం అనేటువంటి చర్చ మాత్రమే కొనసాగుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఫిక్స్డ్ గా కూడా ఆమె కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళడం ఖాయం అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ దెబ్బతో కంప్లీట్ హైదరాబాద్ లో ఉన్నటువంటి గతంలో కూడా 10 మంది కార్పొరేటర్లు వెళ్లారు. దానం నాగేందర్ తో పాటుగా మరికొందరు నేతలు కూడా చేరుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మొన్న మనం చూసుకున్నట్లయితే చేవెళ్ల పార్లమెంట్ ఎంపీగా ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి కూడా పార్టీని విడి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు. అదేవిధంగా దానం నాగేందర్ కూడా మొన్ననే కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో కండవ కప్పుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అందరూ దాదాపుగా కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలో ఫోకస్ అంతా కూడా కాంగ్రెస్ వైపే కనబడతా ఉంది. అండ్ అంతేకాకుండా కాంగ్రెస్ నాయకులు కూడా టార్గెట్ ఓరియంటెడ్ గా కూడా గతంలో కేసీఆర్ అమలు చేసిన విధంగానే ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న నేతలందరినీ కూడా కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఒకవేళ గద్వాల విజయలక్ష్మి నిజంగానే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అన్ని పార్లమెంట్ సీట్లన్నీ కూడా కోల్పోయేటువంటి అవకాశాలు పెద్ద ఎత్తున కనబడతా ఉన్నాయి. ఎందుకంటే మేజర్ గా కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా కూడా ముందుకు వచ్చింది. అంతేకాకుండా ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచే ఉన్నారు. ఏ జిల్లాలో ఆశించిన ఫలితాలు లభించలేదు. కేవలం గ్రేటర్ ఈ నేపథ్యంలో విజయలక్ష్మి పార్టీ మారినా, విజయలక్ష్మి తండ్రి కేకే పార్టీ మారినా కూడా పరిస్థితి మాత్రం తారుమారే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇంత తారుమారవుతున్న సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఇటు కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ, కేసీఆర్ గానీ ఎక్కడి నుంచి కూడా ఒక స్పందన లభించట్లేదు. ఎలాంటి స్పందన మనకు లభించట్లేదు. పూర్తి స్థాయిలో కూడా మరి పార్టీకి సంబంధించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా మరి పార్టీ ఎటుపోతుంది, ఉద్యమ పార్టీగా పేరుగాంచినటువంటి బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలకు ఎందుకు స్పందించట్లేదు అనేది అయోమయ పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఒకవైపు కవిత అరెస్టుతో సతమతంలో పడ్డటువంటి పార్టీకి ఇక్కడ నాయకులు పార్టీని విడుతున్న సిచ్యువేషన్స్ అయితే కనపడతా ఉన్నాయి. ఎంతమంది నాయకుల్ని ఒప్పించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఏ ఒక్క నాయకుడు కూడా పార్టీలో ఆగాల్సిన పరిస్థితులు అయితే కనబడట్లేదు. ఏ నాయకుడు ఆ నాయకుడి సంప్రదింపులతో వెళ్ళిపోతా ఉన్నారు. మంత్రివర్గంలో ఉన్నటువంటి చాలా మంది మంత్రులు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో టచ్ లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా తొందరలోనే పార్టీకి గుడ్ బై చెప్పేటువంటి అవకాశం